బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉప్పల్ సిఐ ఎలక్షన్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. ఉప్పల్ భగాయత్లో ప్రేమ జంటను వేధించిన కేసులో ఉన్నతాధికారులు సిఐపై చర్యలు తీసుకున్నారు. రాత్రి వేళ భగాయత్కు వచ్చే జంటలను బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్న నిందితులను శిక్షించాల్సిన ఎస్ఐ వారికే మద్దతు తెలపడంతో ఉన్నతాధికారులు అతన్ని డీసీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. తాజాగా ఓ ప్రేమ జంట ఉప్పల్ భగాయత్కు వెళ్లారు. వారిని చూసిన పోకిరీలు రెచ్చిపోయారు. 3 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ, లేదంటే తమ వ్యవహారం బయట పెడతామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో బాధితులు స్థానిక ఎస్ఐను కలిసి పోకిరీలపై ఫిర్యాదు చేశారు. అయితే నిందితులతో చేతులు కలిపిన ఎస్ఐ కాంప్రమైజ్ కావాలంటూ ప్రేమికులను డిమాండ్ చేశారు. దీనిపై వారు ఉన్నతాధికారులను కలిసి విషయాన్ని వివరించారు. ఘటనపై ఆగ్రహించిన ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు 4 పోకిరీలను పోలీసులు అరెస్టు చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐను డీసీపీ ఆఫీస్కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్లోని ఉప్పల్ సిఐ ఎలక్షన్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. ఉప్పల్ భగాయత్లో ప్రేమ జంటను వేధించిన కేసులో ఉన్నతాధికారులు సిఐపై చర్యలు తీసుకున్నారు. రాత్రివేళ భగాయత్కు వచ్చే జంటలను బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్న నిందితులను శిక్షించాల్సిన ఎస్ఐ వారికే మద్దతు తెలపడంతో ఉన్నతాధికారులు అతన్ని డీసీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. తాజాగా ఓ ప్రేమ జంట ఉప్పల్ భగాయత్కు వెళ్లారు. వారిని చూసిన పోకిరీలు రెచ్చిపోయారు. 3 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ, లేదంటే తమ వ్యవహారం బయట పెడతామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో బాధితులకు స్థానిక ఎస్ఐను కలిసి పోలీసులపై ఫిర్యాదు చేశారు. అయితే నిందితులతో చేతులు కలిపిన ఎస్ఐ కాంప్రమైజ్ కావాలంటూ ప్రేమికులను డిమాండ్ చేశారు. దీనిపై వారు ఉన్నతాధికారులను కలిసి విషయాన్ని వివరించారు. ఘటనపై ఆగ్రహించిన ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు 4 పోకిరీలను పోలీసులు అరెస్టు చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐను డీసీపీ ఆఫీస్కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.